కిరణ్ అబ్బవరం వచ్చాడు మామ. నేను వెళ్ళిన థియేటర్కి ఈ రోజు అయితే మనం కేరఫ్ మూవీకి అయితే వెళ్తున్నాం. అది కూడా సెకండ్ షోకి వెళ్తున్నాం మామ. వెళ్ళే ముందు తినేసి వెళ్దాం అనుకున్నా, కానీ బొక్క. ఇలా చేస్తే ఎవరు తింటారు? పాడేస్తారు. నేను కూడా అదే చేసా, పాడేసా. వంట రాని వాళ్ళు పెట్టుకుంటే ఇలాగా ఉంటుంది. ఏం చేస్తాం, ఏం చేయలేం. అందుకే స్టార్ట్ అయిపోయాం ఇంకా మూవీకి మూసుకొని. ఇంకా ట్రాఫిక్ లేదేటి అనుకున్నాం మామ. బట్ ట్రాఫిక్ చాలా ఉంది. చాలా కష్టపడ్డా. థియేటర్ దగ్గరికి వచ్చేసామమ్మ. వచ్చిన తర్వాత ఒక డౌట్, నేను ఓజీ మూవీకి వచ్చానా కేరఫ్ మూవీకి వచ్చానా నాకు అర్థం కాలే. ఇంక మెల్లిగా లోపలికి వెళ్ళిపోయా. ఇంక అప్పుడే షో అయితే స్టార్ట్ అయింది. నేను షాక్ అయిపోయాను మామ. సెకండ్ షోలో కూడా ఇలా గోల్ దుబ్బే ఫ్యాన్స్ ఉంటారని. మరి హీరో ఎవరు తెలుసు కదా, కిరణ్ అబ్బవరం. ఆ స్వాగ్ స్టైల్ వేరే ఉంటుందిలేండి. ఇంకా మూవీ మధ్యలో మూవీ ఆపేశారు మామ. ఎందుకంటే కిరణ్ అన్న ఇంకా హీరోయిన్ డైరెక్టర్ అయితే వచ్చారు. ఎందుకు వచ్చారంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను చివరినన్నా వాళ్ళు ఏమంటారో నాకు అక్క మొక్క కూడా అర్థం కాలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే టెక్నికల్గా మాట్లాడతా. ఇది కేరళలో తీశారు కదా, అంటే ఆ మలయాళం వైబ్ అనేది రాలేదు. ఆ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యా. మిగతా విషయంలోని ఫస్ట్ హాఫ్ కేరాంప్. ఇంకా మెల్లిగా సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయింది మామ. ఈ సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉందో చెప్పేస్తా. ఎలాగంటే ఇప్పుడు హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఎవరి వల్ల? హీరోయిన్ వల్ల. ప్రాబ్లం ఎలా ఫేస్ అవుతాడు, అసలు దాని సొల్యూషన్ ఏంటి అనేది మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం పెట్టారు మామ. ఇంకా లాస్ట్ 5 minutesలోని దాని సొల్యూషన్ అనేది ఆలోచించేస్తాడు. ఒక హిట్ అయిన పార్టికల్ని ఇంకో మూవీలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఎమోషన్స్ కూడా అక్కడ క్యారీ అవ్వలేదు. అంత ఎమోషనల్ టచ్ ఇచ్చే సీన్ ఏంటో, అంతేకాకుండా హీరోయిన్కి ఏ ప్రాబ్లం ఉంటుందో అది మీరు మూవీకి వెళ్ళి తెలుసుకోవాలి. ఎందుకంటే మన దాంట్లో స్పాయిలర్స్ ఉండవు. నేను స్పాయిలర్ చెప్పను కూడా. అండ్ సినిమా దేనికి చూడాలంటే కిరణ్ అబ్బవరం గురించి అయితే చూడాలి. వెళ్ళి చూసేయండి. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నా. ఎందుకంటే నేను హాస్టల్కి వెళ్ళాలమ్మా, పడుకోవాలి, నిద్ర వస్తుంది. సెకండ్ షోకి వచ్చి తప్పు చేసి అనిపించింది. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బై బాయ్.